హలో ఫ్రెండ్స్. సో డేటా స్ట్రక్చర్స్లో మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఆర్ మినిమం స్పానింగ్ ట్రీ. సో నేను మీకు లాస్ట్ వీడియోలో స్పానింగ్ ట్రీ అంటే ఏంటో చెప్పాను. సో స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలిస్తేనే మనకి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలుస్తుంది. సో నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. ఫర్ సపోజ్ ఒక గ్రాఫ్ని అయితే తీసుకున్నాం. ఈ గ్రాఫ్ నుంచి మనం సబ్ గ్రాఫ్స్గా డివైడ్ చేస్తే ఆ సబ్ గ్రాఫ్స్ అనేవి కొన్ని ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే n నెంబర్ ఆఫ్ నోడ్స్ అండ్ n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటే దాన్ని మనం స్పానింగ్ ట్రీ అని చెప్పుకున్నాము. ఇక్కడ అయితే మనకి ఒక గ్రాఫ్ నుంచి 3 సబ్ గ్రాఫ్స్గా మనం కన్వర్ట్ చేస్తాము. ఈ 3 సబ్ గ్రాఫ్స్ కూడా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ అండ్ n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. సో వీటిని మనం స్పానింగ్ ట్రీ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఏంటంటే మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఆర్ మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనేది మనం ఎలా చెప్తాము అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనే వర్డ్లోనే మీకు ఈ మీనింగ్ మొత్తం తెలిసిపోతుంది. మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. మినిమం అంటే ఏంటి? తక్కువ. కాస్ట్ అంటే వెయిట్ అని. స్పానింగ్ ట్రీ అంటే మీకు ఇందాక చెప్పాను కదా అది. సో ఇక్కడ ఏంటి? మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అన్నాడు. మనకి గ్రాఫ్లో 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్, వెయిటెడ్ గ్రాఫ్. ఓకే, సో మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో మనకి ఎగ్జాంపుల్గా వెయిటెడ్ గ్రాఫ్ని తీసుకుంటాం. వెయిటెడ్ గ్రాఫ్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఆ గ్రాఫ్ యొక్క కాస్ట్ని ఎలా చెప్తాము? దాని యొక్క వెయిట్ని బట్టే కదా, ఆ ఎడ్జ్ యొక్క వెయిట్ని బట్టి దాని యొక్క కాస్ట్ని మనం చెప్తాము. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? మినిమం కాస్ట్ అన్నాడు. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? సబ్ గ్రాఫ్స్గా డివైడ్ చేయడం, అంటే ఒక గ్రాఫ్ని సబ్ గ్రాఫ్స్గా కన్వర్ట్ చేయడం. సో మనకి నెంబర్ ఆఫ్ సబ్ గ్రాఫ్స్ ఉంటాయి. ఆ సబ్ గ్రాఫ్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ వెయిటెడ్స్ అనేవి ఉంటాయి. ఆ వెయిట్లో ఏదైతే మినిమం కాస్ట్ ఉంటుందో దాన్ని మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటారనమాట. సో నేను మీకు ఇక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. దాన్నే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఏ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఇది స్పానింగ్ ట్రీ. ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనేది ఒక స్పానింగ్ ట్రీ ఇన్ విచ్ ద సమ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద ఎడ్జెస్ ఈజ్ మినిమం యాజ్ పాసిబుల్. ఈ స్పానింగ్ ట్రీలో వెయిట్ ఆఫ్ ది ఎడ్జెస్, ఆ వెయిట్ ఆఫ్ ది ఎడ్జెస్ అన్నీ కూడా మనం సమ్ చేయాలంట. ఆ సమ్ చేసిన వెయిట్లో ఏ స్పానింగ్ ట్రీకి అయితే మినిమం కాస్ట్ ఉంటుందో ఆ మినిమం కాస్ట్ ఉన్న స్పానింగ్ ట్రీని మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అని అంటారు. దాన్ని తీసుకోవాలి యాజ్ ఎ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో ఇక్కడ మీకు డెఫినేషన్ ఇలా ఉంది, కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని మీకు చూపిస్తే కనుక ఈ డెఫినేషన్ ఎందుకు ఇలా వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. కన్సిడర్ ఏ వెయిటెడ్ గ్రాఫ్. ఒక వెయిటెడ్ గ్రాఫ్ని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఈ గ్రాఫ్కి వెయిటేజ్ అనేది ఇచ్చాను. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే స్పానింగ్ ట్రీగా కన్వర్ట్ చేయాలి. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి? టు కన్వర్ట్ స్పానింగ్ ట్రీ. సో స్పానింగ్ ట్రీగా కన్వర్ట్ చేద్దాం. సో చూడండి, ఈ గ్రాఫ్కి ఎన్ని పాసిబుల్ సబ్ గ్రాఫ్స్ ఉంటాయి? ఒక గ్రాఫ్కి ఎన్ని సబ్ గ్రాఫ్స్గా మనం డివైడ్ చేయొచ్చు? చూడండి, ఎన్ని సబ్ గ్రాఫ్స్గా కన్వర్ట్ చేయొచ్చు? ఈ వేలో ఒకటి కన్వర్ట్ చేయొచ్చు అండ్ ఇలా ఒకటి కన్వర్ట్ చేయొచ్చు. సారీ, వీటికి ఎడ్జెస్ ఇవ్వాలి కదా. సో ఓకే, ఇక్కడ 4, 1, 2 అండ్ నెక్స్ట్ ఇలా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు సబ్ గ్రాఫ్గా. వీటి యొక్క వెయిటేజెస్ ఇద్దాం అండ్ నెక్స్ట్ CDD. ఓకే, దీని యొక్క వెయిట్. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ 1 ఏంటి? మనం స్పానింగ్ ట్రీగా కన్వర్ట్ చేసేసాం. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఈ వెయిటేజ్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి మనకి డెఫినేషన్లో సమ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది ఎడ్జెస్. మనం ఇక్కడ ఏం చేయాలంట? సమ్ చేయాలంట. సో సమ్ చేద్దాం. 5 + 4 + 2 ఎంత? 5 + 4 9, 9 + 2 11. ఓకే, సో దీని యొక్క కాస్ట్ ఏంటి అంటే 11. ఇక్కడ చూడండి 4 + 1 + 2, 4 + 1 5, 5 + 2 7. ఓకే, దీని కాస్ట్ వచ్చేసరికి 7.
4 + 4 5 + 4 9 అండ్ 1 10. సో కాస్ట్ వచ్చేసరికి 10 అండ్ నెక్స్ట్ 5 6 7 8. ఓకే, కాస్ట్ వచ్చేసరికి 8. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, సమ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది ఎడ్జెస్ని కనుక్కోమన్నాడు. అండ్ ఇట్ ఈస్ మినిమమ్ యాజ్ పాసిబుల్. ఏ వెయిట్ అయితే మినిమం ఉంటుందో, ఏ గ్రాఫ్ యొక్క కాస్ట్ అయితే మినిమం ఉంటుందో దాన్ని మేము మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటారు. సో చూడండి, మనకి ఈ సబ్ గ్రాఫ్ యొక్క వెయిట్ కాస్ట్ 11, దీని కాస్ట్ 7 10 8. ఏది మినిమం? సో దిస్ ఈజ్ ద మినిమం కదా, దిస్ ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అవుతుంది. ఓకేనా? ఎందుకు? మినిమం ఏ స్పానింగ్ ట్రీ అయితే మినిమం కాస్ట్ ఉంటుందో ఆ స్పానింగ్ ట్రీనే మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటారు. అంటే ఈ గ్రాఫ్కి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఏమవుతుంది? ఏ బి డి సి అవుతుంది. ఎందుకంటే ఇట్ కంటే మినిమం కాస్ట్, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో ఈ గ్రాఫ్కి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. ఇదా మనం జనరల్ వేలో చెప్తున్నాం. అంటే పాసిబుల్ వేస్ అన్నీ కూడా తీసుకొని, అంటే పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ మొత్తం కూడా కన్వర్ట్ చేసి ఏది మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనేది మనం చెప్తున్నాం. ఇది ఎందుకు? 4 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి. ఫర్ సపోజ్ చాలా పెద్ద గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రాఫ్కి స్పానింగ్ ట్రీస్కి కన్వర్ట్ చేసి వాటి యొక్క వెయిటేజ్ని క్యాలిక్యులేట్ చేసి దాంట్లో కాస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్, అవునా? సో అందుకునే మనకి ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో 2 అల్గారిథమ్స్ అనేది, మనం ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని 2 అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ 2 అల్గారిథమ్స్ ఏంటంటే ప్రిమ్స్ అల్గారిథం అండ్ క్రుష్కల్స్ అల్గారిథం. ప్రిమ్స్ అల్గారిథంని, క్రుష్కల్ అల్గారిథంని, ఈ 2 అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని మనం ఒక గ్రాఫ్ని స్పానింగ్ ట్రీగా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మనకి ఈ 2 అల్గారిథమ్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ 2 అల్గారిథమ్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. మనకి అప్లికేషన్స్ అంటే మనం ఈ స్పానింగ్ ట్రీని ఎక్కడ యూజ్ చేస్తున్నాం, వాటి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేది అప్లికేషన్స్ అని చెప్తాం. సో మనం గూగుల్ మ్యాప్స్లో ఈ స్పానింగ్ ట్రీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు మనం గూగుల్ మ్యాప్స్లోనే ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనకి గూగుల్ మ్యాప్స్ అనేవి షార్టెస్ట్ డిస్టెన్స్ని చూపిస్తుంది కదా. సో స్పానింగ్ ట్రీలో కూడా ఏం చేస్తున్నాం, మనం మినిమం కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే మినిమం అంటే ఏంటి? తక్కువ. సో తక్కువ కాస్ట్ ఏ గ్రాఫ్కి అయితే ఉంటుందో ఆ గ్రాఫ్ని మనం స్పానింగ్ ట్రీ అని చెప్తాం కదా, మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటాం కదా. సో అందుకనే మనం ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ని కనుక్కోవటానికి, సో ఏది రూట్ అనేది ఏది షార్టెస్ట్ రూట్ అని కనుక్కోవడానికి మనం ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని యూజ్ చేస్తాం డైలీ లైఫ్లో. నెక్స్ట్ ఏంటంటే, మనం టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ని కనుక మనం డిజైన్ చేయడానికి కూడా ఈ స్పానింగ్ ట్రీనే యూజ్ చేస్తాం, మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనకి అప్లికేషన్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి కదా, 2 అల్గారిథమ్స్ ఉన్నాయి కదా మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో. ఆ 2 అల్గారిథమ్స్ని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ప్రిమ్స్ అల్గారిథం అండ్ క్రుష్కల్స్ అల్గారిథం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.